హాయ్ అండి. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన శిక్ష అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని ఆశించని భోగభాగ్యాలు, అభిమానించే భర్త, అనాథగా పెరిగిన తనకి ఇంత అదృష్టం పట్టిందంటే అప్పుడప్పుడు శ్యామలకే నమ్మకం కలగదు. హాయిగా ఆనందంగా జీవిస్తున్న శ్యామలకి ఒకసారి అనాథ శరణాలయం చూసి రావాలన్న కోరిక రోజురోజుకి పెరిగింది. పెళ్ళయ్యాక ధైర్యం చేసి తన మనసులో కోరిక రంగారావుతో వెల్లడించింది. తప్పకుండా వెళ్దాం శ్యామల, దానికింత సందేహం ఎందుకు? అసలు 2 ఏళ్ల నుంచి నేను వెళ్ళనే లేదు. నా గొడవలో ఉండిపోయి శరణాలయం సంగతి మరిచాను. తప్పకుండా రేపే వెళదాం. కబురు చేస్తాను మనం వస్తున్నట్టు. అన్నపూర్ణ అనాథ శరణాలయం తెల్లని గేట్లో సూర్యకిరణాల కాంతిలో దగదగా మెరుస్తుంది. అంతకన్నా మెరుస్తున్న నల్లని పెద్ద కారు గేటులో నుంచి దూసుకు వెళ్ళింది. బాటకి ఇరువైపులా ఉన్న రకరకాల సైజు పూల మొక్కలలాగే రకరకాల సైజుల్లో పిల్లలు నిలబడి చేతులు జోడించారు. కారు తిన్నగా వెళ్ళి పోట్కోలో ఆగింది. మేనేజర్ కారు తలుపు స్వయంగా తెరిచాడు. నల్లటి ఉలెన్ ప్యాంట్, తెల్లని జోధ్పూర్ కోటుతో, చేతికర్రతో రంగారావు హుందాగా కారు దిగారు. వెనువెంట శ్యామల మెరిసి ఖరీదైన దుస్తులతో దిగింది. అక్కడ అనాథగా పెరిగింది. అక్కడికే జమీందారిని హోదాలో అడుగు పెట్టగానే శ్యామల సిగ్గు, బీడియం, ఆనందం, గర్వం ఏవేవో భావాలతో అడుగు తడబడింది. ముఖం ఎర్రబడింది. అందరి నమస్కారాలు అందుకుంటూ రంగారావు పిల్లల గదులు, ప్రార్థనా మందిరం, భోజనశాల, వంటగదులు అన్నీ తిరిగి చూశారు. తరువాత ఆవరణలో ఏర్పరిచిన సభలో ఆసీనులయ్యారు. పిల్లలందరినీ బాగా చదువుకోమని, క్రమశిక్షణ పాటించమని, శుభ్రంగా ఉండాలని ఉద్బోధించారు. తరువాత శ్యామల పిల్లలందరికీ తల ఒక జత బట్టలు, మిఠాయిలు పంచిపెట్టింది. సభ ముగిశాక రంగారావు ఆఫీస్ రూంలో జమా ఖర్చులు పరిశీలనలో మునిగిపోయారు. అలాంటి అవకాశం కోసం చూస్తున్న శ్యామల నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. శ్యామల బయటకు రాగానే పిల్లలంతా సంబరంగా ఆమెను చుట్టుముట్టి శ్యామలక్క, శ్యామలక్క అంటూ ఆనందంగా పలకరించారు. శ్యామల అందరి వంక అభిమానంగా చూసింది. తప్పు, శ్యామలక్క అని పిలవకూడదిప్పుడు. ఆవిడ జమీందారిని, అమ్మగారు అనాలి. పెద్దక్క సుగుణ తప్పు సవరించింది. సుగుణ, ఏమిటమ్మా మాటలు? నేను మీ పెద్దక్కనే ఎప్పుడు. ఇక్కడ మీ అందరి మధ్య పెరిగి పెద్దదాన్నయ్యాను మీతో పాటు. ఈనాడు ఆయన దయవల్ల అదృష్టం పట్టినంత మాత్రాన నేను మీ అక్కనవనా? సుగుణ భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అంది శ్యామల. సుగుణకి కళ్ళల్లో తడి అయ్యింది. అక్క, నీవెంత అదృష్టవంతురాలివి, ఎంత పుణ్యం చేసుకున్నావో. పోని మాలో ఒకరినైనా ఇంత అదృష్టం పట్టిందంటే మాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నిన్ను జమీందారు గారు పెళ్ళాడారని విని ఎంత సంతోషించామో. పిల్లలంతా ఆశ్చర్యంగా కళ్ళు విచ్చుకుని శ్యామల చీర ముట్టుకుని ఒకరు, రవ్వల గాజులు, మెరిసే ఉంగరం, కాళ్ళ జరీ చెప్పులు అన్నీ భయం భయంగా పట్టుకుని వింతగా కుతూహలంగా, అబ్బా ఎంత బాగుంది, అమ్మో ఎలా మెరుస్తుందో అనుకుంటూ చూస్తుంటే శ్యామలకి బాధ అనిపించింది. ఆ నిర్భాగ్యుల్ని చూస్తుంటే తనంత అలంకారణతో వారి మధ్యకి రావడం సిగ్గనిపించింది. కానీ రాణి హోదాలో వస్తూ జమీందారు గారి తాహతకు సరిపడని అలంకరణతో ఎలా రాగలదు? ఒక నిట్టూర్పు విడిచి, సుగుణ, ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంతా సరిగా ఉందా? మీకేం కావలసినా నాకు రాయి. సుగుణ, నేను జమీందారు గారితో చెప్పి మీ అందరికీ మరిన్ని సదుపాయాలు జరిగేట్టు చూస్తాను. ఎప్పుడు ఏం కావాల్సినా ఈ అక్క ఉందని మర్చిపోవద్దు. సందేహించకుండా వెంటనే రాస్తే నేను చూస్తాను. నేను తరచూ వచ్చి చూస్తూ ఉంటాను. ఇక్కడంతా సవ్యంగా ఉండేట్టు శ్యామల ఆదరంగా అంది. పిల్లలతో మాట్లాడుతున్న శ్యామల దృష్టి లోపలికే ఉంది. పదండర్రా, నర్సరీలోకి వెళదాం, పాపలు ఎలా ఉన్నారో చూద్దాం అంది. శ్యామల వెంట పిల్లలంతా వెంటబడ్డారు. నర్సరీ హాల్లో పిల్లలు నెలల నుంచి ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు రకరకాలుగా ఉన్నారు. ఆమె చూపులు చాలా జాగ్రత్తగా ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నాయి. ఆ పాపలందరి మధ్య మంచంలో కూర్చుని ఆడుకుంటున్న 2 ఏళ్ల పాప మీద ఆమె దృష్టి పడగానే శ్యామల ముఖం విప్పారింది. తను వెతుకుతున్నది ఆ పాపే అని గుర్తించింది. ఆరాటం అణుచుకుని యాదాలాభంగానే అడుగులు వేసింది. మిగతా పాపలందరికీ భిన్నంగా, చూడగానే ఆకర్షించేలా చాలా తెల్లగా, ముద్దుగా, బాతుల మధ్య రాజసింహంలా ఉంది ఆ పాప. తెల్లటి కళ్ళు, నల్లని ఒత్తు జుట్టు, మెరుస్తున్న పెద్ద కళ్ళు చూడగానే ఏ గొప్పంటి పిల్లో అనిపించక మానదు. పోషణ సరిగా లేక బలహీనంగా ఉన్న, చవక దుస్తుల్లో ఉన్న ఆ పిల్ల ముఖం కళతో మెరిసిపోతుంది. శ్యామల ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. ఆయా పున్నమ్మ వినయంగా నమస్కరించింది. ఏం పున్నమ్మ,
బాగున్నావా అంటూ పాపని ఎత్తుకుంది. అబ్బా, ఎంత చక్కగా ఉంది పాప, ఎప్పుడు దొరికిందర్రా ఆరాటంగా అడిగింది ఆ పాపని పరీక్షిస్తూ. అక్క అక్క మరేమో ఈ పాప పేరు ఉష. పిల్లలు అంతా ఆరాటంగా చెప్పబోయారు. సుగుణ అందరినీ వారిస్తూ ఉష దొరికిన వైనం చెప్పింది. తెల్లారగట్లా దొరికిందని ఉష అని పేరు పెట్టాము. ఉష బాగుంది కదక్క. ఇక్కడ అందరిలోకి ఉషే బాగుంటుంది, అందుకే మా అందరికీ ముద్దు సుగుణ అంది. ఎవరికి పుట్టిందో, ఏ గొప్పింటి పిల్లలాగానో ఉంది. ఆ తల్లికి చేతులు ఎలా వచ్చాయో ఇలాంటి బంగారం లాంటి పిల్లని ఇలా వదిలేయడానికి. ఒళ్ళు తెలియకుండా తిరగడం, ఇలా పిల్లల్ని కనిపారేయడం ఆయా కటువుగా అంది. ఆ మాటలకి శ్యామల ముఖం వివర్ణమయ్యింది. అలా అనకు, పాపం ఆ తల్లి కన్నబిడ్డని మరీ గతి లేక వదిలేయాల్సి వచ్చినందుకు ఎంత బాధపడి ఉంటుంది. పాపని ముద్దు పెట్టుకుంటూ అంది శ్యామల. ఆమె కళ్ళల్లో నీరు చిమ్మింది. శ్యామల బాధగా ఏదో అనబోయింది. ఇంతలో జమీందారు గారి పిలుపు వచ్చింది. శ్యామల పిల్లను మరోసారి ముద్దు పెట్టుకుని ఆయాకిచ్చి, పాపని జాగ్రత్తగా చూడు సుగుణ, వెళ్ళొస్తాను. నీకు చెప్పింది గుర్తుంచుకో. మీకేం కావలసినా సందేహించక రాయి. మరి వస్తానర్రా పిల్లలందరికీ చెప్పి భారంగా కదిలింది. కారు కదులుతుంటే కల చెదిరినట్టు పిల్లలంతా దిగులు పడి నిలుచున్నారు. ఆ రాత్రి శ్యామలకు చాలాసేపు నిద్ర పట్టలేదు. పక్క మీద అటూ ఇటూ దొర్లుతూ ఆలోచనలతో సతమతమవుతూ ఏదో చెప్పాలని ఆరాటపడుతూ ఎలా చెప్పడం అన్న సంశయంతో నలిగిపోతున్నట్టుగా కనపడ్డ శ్యామలని వింతగా చూశారు రంగారావు గారు. ఎప్పుడూ సంతోషంగా కలకలలాడే శ్యామల ముఖం ఈరోజు అదోలా ఉండడం ఆయన దృష్టిని దాటిపోలేదు. ఏం శ్యామల, నిద్రపోవడం లేదు అన్నాడు మృదువుగా. ఓహో, నిద్ర రావడం లేదు ఇవాళ. ఏం ఒంట్లో బాగాలేదా? అదోలా ఉన్నావు ఇవాళ. ఒంట్లో బాగానే ఉంది శ్యామల నసిగింది. మరి శ్యామల ఏదో చెప్పాలని నోరు తెరిచింది, భర్త ముఖంలోకి సూటిగా చూస్తూ. నేనొకటి అడుగుతాను, కాదనకుండా చేస్తారా? ఆఖరికి అనగలిగింది. రంగారావు వింతగా చూశాడు. ఎప్పుడు ఏ చీరలు నగలు కొన్నా వద్దు వద్దు అనడం తప్ప ఏది నోరు తెరిచి అడగని శ్యామల ఈనాడు ఏదో కావాలనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏమిటది? అడుగు, నేను చేయగలిగింది అయితే చేస్తాను. రంగారావు అభయమిచ్చాడు. శ్యామల ఒక క్షణం తటపటాయించి మనసులో మాట పైకి చెప్పగలిగింది. ఆ మాటకి రంగారావు ముందు ఒక క్షణం ఆశ్చర్యపడి తరువాత తేలిగ్గా నవ్వేశాడు. ఏం, అప్పుడే బయట పిల్లల మీద మనసు పెంచుకోవడం ఎందుకు? నీకు పుట్టరని భయమా? నేను అంత ముసలివాడిని కాను, చలోక్తిగా నవ్వారాయన. శ్యామల ముఖం ఎర్రబడింది. సిగ్గుగా తలదించుకుని, అది కాదు ఎందుకో ఆ పాప నాకు చాలా నచ్చింది, చాలా ముద్దుగా ఉంది, మనకు కాస్త కాలక్షేపం అవుతుందని నసిగింది శ్యామల. బాగానే ఉంది, కానీ పెంచుకోవడం అంటే మాటలా? ఎందుకు వచ్చిన గొడవ? రేపు మనకి పిల్లలు పుడితే ఏం చేస్తాం? బాగా ఆలోచించు. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు చెప్పు సాలోచనగా అన్నారు ఆయన. ఆలోచించడానికి ఏముంది? మనకి పిల్లలు పుడితే ఆ పిల్లలతో పాటు పెరగకూడదా ఉషా? ఆ ఒక్క పిల్ల మనకి బరువవుతుందా? ఇంట్లో ఇంతమంది ఉండగా రంగారావు ఆలోచనలో పడ్డారు. సరే, నీకింత ముచ్చటగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ అయినా అంతమంది ఉండగా ఆ పాప మీదే నీకెందుకంత మక్కువ? శ్యామల ముఖంలోకి చూశారాయన. శ్యామల జవాబు రానట్టు తడబడింది ఒక క్షణం. చెప్పానుగా, అందరికంటే ఆ పిల్ల ముద్దు వస్తుందని. ఎవరో గొప్పింటి పిల్లలాగే ఉంది. అంత చక్కని పాప అలా అనాథగా పెరుగుతుంటే నాకేమిటో కష్టంగా ఉంది అంది. రంగారావు శ్యామల వైపు ఒక క్షణం అభిమానంగా చూశారు. ఆమె మంచితనానికి, దయార్థ హృదయానికి మెచ్చుకున్నట్లు ప్రేమగా చేయి వేసి దగ్గరికి లాక్కుని, నీ ఇష్టం కాదంటానా శ్యామల? అలాగే, రేపే వెళ్ళి ఉషని తీసుకుని వస్తాను అన్నారు. శ్యామల సంతృప్తిగా ఆయన కౌగిలిలో కరిగిపోయింది. ఉషని తీసుకొచ్చి 4 రోజులు గడిచింది. ఈ 4 రోజుల నుంచి శ్యామలకి ఉషతో బాగా కాలక్షేపం అవుతుంది. ఆమె ఆటపాటలు, ముద్దు ముచ్చట్లు చూస్తూ రకరకాల గౌనులు తొడిగి ముస్తాబు చేస్తుంటే తీరిక చిక్కనంత కాలక్షేపం అవసాగింది. అన్నాళ్ళు పోషణ లేక చిక్కుపోయి ఉండే ఉష ఈ 4 రోజులకే బొద్దుగా తయారయ్యింది. రంగు మిసమిసలాడసాగింది. దానికి తోడు చక్కని బట్టలు తొడగగానే జమీందారు బిడ్డలాగా ఉంది. అంతవరకు కసుర్లు విసుర్లు తప్ప ఆదరణ, ఆప్యాయత, అనురాగం ఎరగని ఆ 2 ఏళ్ల ఉషకి కూడా శ్యామల చూపే అనురాగం, ముద్దు అర్థమై 4 రోజులకే శ్యామలకి బాగా చేరికయ్యి అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు విడవకుండా తిరిగేది. అప్పుడప్పుడే వస్తున్న ముద్దు మాటలతో అందంగా ఉన్న ఉషని చూస్తే రంగారావు ముచ్చటపడేవారు. రంగారావుని శ్యామల డాడీ అని పిలవమని ఉషకి నేర్పింది. ముద్దుగా డాడీ అంటూ దగ్గరికి వచ్చే ఉషని చూస్తే ఆయనకి చాలా ప్రేమ కలిగింది.
ఎన్నాళ్ల తర్వాత ఇంట్లో చంటి బిడ్డ ఆటపాటలు చూస్తుంటే చాలా తేలిగ్గానే నెల రోజులకే ఉష పట్ల అనుబంధం, ఆత్మీయత ఏర్పడ్డాయి రంగారావుకి. ఉషని చూస్తుంటే, ఆ పసిపాప కళ్ళల్లో కాంతి చూస్తుంటే ఆయనకి ఎవరో తెలిసిన ముఖంలా కనిపించేది. శ్యామల, ఉషని చూస్తుంటే తెలిసిన వారి పోలిక కనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? ఎవరి పోలికంటావు అన్నారు ఓ రోజు. శ్యామల కాస్త తడబడి సర్దుకుని నవ్వేసింది. బాగుంది. ఎవరి బిడ్డో అనాథగా పెరిగింది. ఆమె ఎవరి పోలికో నాకేం తెలుస్తుంది అంది. ఓహో కాదు, నాకు బాగా తెలిసిన వాళ్ళ పోలికలున్నాయి. కానీ ఎవరు, ఎక్కడ చూశాను అన్నది గుర్తు రావడం లేదు అన్నారు. శ్యామల ఇంకా మాటలు పెంచే అవకాశం ఇవ్వకుండా ఏదో పనున్నట్లు లేచి వెళ్ళిపోయింది. ఉష వచ్చిన దగ్గర నుంచి నన్ను మర్చిపోతున్నావు, రోజంతా నీకు ఉషతోటే సరిపోతుంది అనేవారు రంగారావు నవ్వుతూ. శ్యామల రాత్రి పడుకోవడానికి ఆలస్యంగా వస్తే, పెంచుకున్న బిడ్డ మీద నీకంత ప్రేమ అయితే రేపు మనకు పుడితే ఇంకా అసలు నన్ను చూడవు కాబోలు అనేవారు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు, మీకు తెలియదా అనేది వచ్చి. మొత్తం మీద ఇద్దరికీ ఉష ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకుంటున్న పిల్లలా అనిపించలేదు. ఉదయం 11 గంటల వేళ శ్యామల పనులన్నీ ముగించుకుని తీరిగ్గా ఉషకు బొమ్మలు పెట్టి ఆడిస్తుంది. రంగారావు ఎవరో పెద్ద మనుషులు వస్తే మాట్లాడుతున్నారు. దాసీది వచ్చి, అమ్మా, ఎవరో అతను వచ్చి మిమ్మల్ని చూడాలంటున్నాడు అంది. నన్ను చూడాలంటున్నాడా? ఎవరతను ఆశ్చర్యంగా అడిగింది శ్యామల. తెలీదమ్మా, పేరైనా చెప్పలేదు, మిమ్మల్ని కలిసి మాట్లాడాలంటున్నారు. శ్యామల ఆశ్చర్యంగా, బాబుగారున్నారు, చూడమనకపోయావా? చెప్పాను, అయ్యగారితో కాదు అమ్మగారితోనే పని అన్నాడు. శ్యామలకు కుతూహలం తొంగి చూసింది. సరే, నా డ్రాయింగ్ రూమ్కి పంపు, ఇప్పుడే వస్తున్నాను అంది. శ్యామల జమీందారిని హోదాలో ఆ గదికేసి నడిచింది. అక్కడ 40-45 సంవత్సరాల మనిషి ఉన్నాడు. వేషం బీదరికాన్నే సూచిస్తుంది. మాసిన కాకీ ప్యాంటు షర్టు వేసుకున్నాడు. జుట్టు బాగా పెరిగి దుబ్బలా ఉంది. తాగినట్లున్న ఎర్రకళ్ళు, మాసిన గెడ్డం. వేషం చూడగానే కింద తరగతి మనిషి అని చెప్పవచ్చు. అతనెవరో చూసిన గుర్తు అన్నా లేదు శ్యామలకి. ఆ అగంతకుడికి తనతో ఏం పనో కూడా అర్థం కాలేదు. ఒకసారి అతన్ని పరీక్షగా చూసి, ఎవరు నువ్వు, ఏం కావాలి అంది అధికారయుతంగా. మీతో 1 నిమిషం మాట్లాడాలని వచ్చాను. అతను ఏమాత్రం సంకోచం, భయం, మర్యాద లేకుండా కాస్త పొగురున నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఆ అవిధేయత, ఆ మాట కరుక్కి శ్యామల ముఖం ఎర్రబడింది. గంభీరంగా, మాట్లాడదలిచినది జమీందారు గారితో చెప్పు, నాతో ఏం పని అంది నుదురు చిట్లించి. జమీందారు గారితో నాకేం పని లేదు, మీతోనే ఉంది అన్నాడు అదోలా నవ్వి. శ్యామల మరింత ఆశ్చర్యపడింది. అనుమానంగా చూస్తూ, సరే అదేమిటో చెప్పు అంది. అతను అటూ ఇటూ చూసి, ఇక్కడ ఇంకెవరూ ఉండకపోవడం మీకే మంచిది అన్నాడు. శ్యామల ఈసారి మరింత ఆశ్చర్యపోయింది. అనుమానంగా చూసింది అతని వంక. ఇతని విషయం వింతగా ఉంది అనుకుంటూ అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఆమెని తొందర పెట్టింది. లక్ష్మి, నీవు వెళ్ళు, తలుపులు మూసివెళ్ళు అంది శ్యామల. దాసీది వెళ్ళాక, ఇంక చెప్పు త్వరగా, అవతల నాకు పని ఉంది అంది తీక్షణంగా. అతను ఒక క్షణం గొంతు సవరించుకుని, పాప సంగతి మాట్లాడాలని వచ్చాను అన్నాడు శ్యామల వంక సూటిగా చూస్తూ. శ్యామల తెల్లబోయింది. పాప? ఏ పాప అంది. అదే, అనాథ శరణాలయం నుంచి మీరు తెచ్చిపెట్టుకున్న ఉష గురించి. ఉష గురించా? శ్యామల ఆశ్చర్యంగా చూసింది. ఉష గురించి ఏం మాట్లాడతావు అర్థం కానట్టు అంది. అదే, ఉష ఎవరో నాకు తెలుసునని, ఉష సంగతి జమీందారు గారికి తెలియదని, ఆయన దగ్గర ఈ విషయం దాచి ఉషని నీవు తీసుకువచ్చావని నాకు తెలుసునని చెప్పడానికి వచ్చాను. అదోలా విషపు నవ్వు నవ్వి అన్నాడు అతను. శ్యామల బిత్తరపోయింది. అతని వంక వెర్రిదానిలా చూసింది ఒక క్షణం. నీకెలా తెలిసి విషయం తడబడుతూ అడిగింది. అతను అదోలా తలగరేసి నిర్లక్ష్యంగా నవ్వాడు. ఎలా తెలిస్తేనేం, నాకు అంతా తెలుసు. శ్యామల మెదడు ఒక క్షణం శూన్యమయ్యింది. అంతలోనే నిలదొక్కుంది. అతనంత నిర్లక్ష్యంగా, అమర్యాదగా మాట్లాడుతుంటే కోపం వచ్చింది. సాధ్యమైనంత తడబాటు అణుచుకుని, అయితే ఏమంటావు అంది గంభీరంగా. జమీందారు గారికి ఈ సంగతి నేను చెప్పకుండా ఉండాలని మీరు అనుకుంటే నాకు 1000 రూపాయలు ఇవ్వాలి విలాసంగా అన్నాడు అతను. శ్యామల ముఖం ఎర్రబడింది. బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా అంది. నాకు డబ్బు అవసరం ఉంది. మీకు ఈ రహస్యం పైకి పొక్కడం ఇష్టం లేదు. అలా ఆయనకి తెలియకుండా ఉండాలంటే మీరు డబ్బు ఇవ్వక తప్పదు. దీన్ని బ్లాక్మెయిల్ అన్నా మరొకటి అన్నా మీ ఇష్టం. నిర్లక్ష్యంగా శ్యామల ఎదుటే బీడీ తీసి వెలిగించుకున్నాడు. శ్యామలకి ఉద్రేకం ఆగలేదు. కానీ ఏం చెయ్యాలో ఆ క్షణాన తోచలేదు. తొందరపడి ఉద్రేకపడితే లాభం ఏమిటని వివేకం హెచ్చరించింది.
అయినా నిబ్బరంగానే నిలదొక్కుని డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తావు సూటిగా అడిగింది. చేయడానికేముంది, నాకు తెలిసిన రహస్యం జమీందారు గారికి చెప్పి వెళ్తాను. చెబితే నీకు కలిగే లాభం ఏమిటి? నాకు లాభం లేకపోయినా నీకు నష్టం అన్న సంగతి నీకు తెలుసు. అసలు సంగతి జమీందారు గారికి తెలిస్తే నీవి రహస్యం దాచి ఆయన్ని మోసం చేసినందుకు ఆయన ఊరుకుంటాడనుకున్నావా? తరువాత నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. శ్యామల ఎంత నిబ్బరం నటించినా ఆమె కళ్ళల్లో వణుకు ఆరంభించింది. గుండెల్లో దడ, ఒళ్లంతా చెమట పట్టింది. ఒక క్షణం ఆలోచించి, సరే డబ్బిచ్చాక కూడా నీవు ఆయనతో చెప్పవని నమ్మకం ఏమిటి అంది. చెప్పను, నాకు కావలసింది ఆ డబ్బు. ఆ డబ్బు ముట్టాక నీవేం చేస్తే నాకేం అవసరం? శ్యామల ఒక క్షణం తటపటాయించి లోపలికి వెళ్ళింది. 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చి, జాగ్రత్త, మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించావంటే ఊరుకోను. ఈ రహస్యం పైకి వచ్చిందంటే నీ వల్లేనని నాకు అర్థమవుతుంది. అప్పుడు నేనేమైనా నిన్ను మాత్రం ఉపేక్షించను. బ్లాక్మెయిల్ చేస్తున్నావని జైల్లో పెట్టిస్తాను. అర్థమైందా? వెళ్ళిక్కడి నుంచి, మళ్ళీ నా ఎదుటికి రాకు ఎప్పుడు. తిరస్కారంగా తీక్షణంగా తలుపు మూసింది శ్యామల. అతను ఒక నవ్వు నవ్వి బయటకి వెళ్ళాడు. శ్యామల సోఫాలో వాలిపోయి తలపట్టుకుంది. ఎదురు చూడని ఈ హఠాత్ సంఘటనకి ఆమె ధైర్యం సడలిపోయింది. ఆ రోజంతా శ్యామల మనసు పాడయింది. బ్లాక్మెయిల్కి అలవాటు పడినవాడు ఒకసారితో వదులుతాడా? మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఎన్నిసార్లు తను డబ్బు ఇవ్వగలదు? రంగారావుకి తెలియకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టగలదు? అసలు ఈ మనిషి ఆయన కంటపడితే ఎంత ప్రమాదం? ఇలా చాటుమాటుగా అతను వస్తూ పోతూ ఉంటే పనివాళ్ళు ఏమనుకుంటారు? అసలు ఇంతకీ ఈ విషయం అతనికి ఎలా తెలిసింది? అసలు అతను ఎవరు? రంగారావుకి ఈ విషయం తెలిస్తే తను ఎలాంటి పర్యవసానాన్ని ఎదుర్కోవాలి? ఆయన దగ్గర ఈ విషయం దాచినందుకు ఎంత మాత్రం క్షమించరు. కానీ ఎలా చెప్పడం? చెబితే క్షమిస్తారా? ఎంత ఆలోచించినా శ్యామలకి ఏం చేయాలో అర్థం కాలేదు. తన కర్తవ్యం తట్టలేదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఊహించని శ్యామల మనసంతా ఈ సంఘటనలతో అల్లకల్లోలమైంది. ఇలాంటి పరిస్థితిలో చిక్కుకున్నందుకు తనని తాను నిందించుకుంది. ఆఖరికి సరే చూద్దాం ఏమవుతుందో, మరోసారి వస్తాడో లేదో అనుకుంది. శ్యామల అనుమానం నిజమైంది. మళ్ళీ నెల గడిచేసరికి రెండోసారి తయారయ్యాడతను. ఈసారి శ్యామల మీద దయతలిచినట్టు 500తో సరిపెట్టాడు. శ్యామల కోపం పట్టలేకపోయింది. శ్యామల కోపానికి, ఆమె బెదిరింపులకి జడవనన్నట్లు నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయాడతను. శ్యామల దిగులు, ఆరాటం హెచ్చయింది ఆ సంఘటనతో. ఎవరితో ఈ విషయం చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. రంగారావుతో ఈ విషయం ఎలా చెప్పాలో? చెప్పకుండా ఎన్నాళ్ళు దాచగలదు? తాను అన్నది ఆమెకి పెద్ద సమస్యగా తయారైంది. ఆ సమస్యకి పరిష్కారం అది కొద్ది రోజుల్లోనే జరిగిపోయింది. ఆ రోజు ఊరికి వెళ్ళిన రంగారావు అనుకోకుండా ఒక రోజు ముందు వచ్చాడు. శ్యామల అలవాటుగా ఎదురుగా రాలేదు. గుమ్మంలోకి, బెడ్రూంలోకి వెళ్ళారు. అక్కడ లేదు. ఉషను ఆడిస్తున్న ఆయాని, అమ్మగారెక్కడా అన్నాడు రంగారావు. ఎవరో వస్తే, అమ్మగారు పుస్తకాల గదిలో మాట్లాడుతున్నారు బాబు అంది ఆయా వినయంగా. ఎవరు? ఆడా మగా? ఎవరో మగవాడేనండి. రంగారావు ఎవరా అని ఆశ్చర్యపడి ఎవరో చూద్దామని లైబ్రరీ వైపు నడిచాడు. గది తలుపులు ఊరగా ఉన్నాయి. గదిలో శ్యామల గొంతుతో మరో అపరిచితుడు గొంతు వినిపించింది. ఆ మాటలు చెవిన పడగానే అప్రయత్నంగా గుమ్మం ముందు ఆగిపోయారు రంగారావు. నిజం జమీందారు గారికి తెలిస్తే మీ ఇద్దరి గతి, పాప భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా? మర్యాదగా నేను అడిగింది ఇచ్చేస్తే ఈ రహస్యం బయటకి పొక్కదు. మొగ గొంతు. ఇప్పటికీ 2 సార్లు అయ్యింది. ఇలా ఇస్తున్నంత కాలం నువ్వు మళ్ళీ మళ్ళీ అడగవని నాకేమిటి నమ్మకం? శ్యామల గొంతు తీక్షణంగా అంది. ఇక రాను, మాట ఇస్తున్నాను. నిన్ను నమ్మమని ఎక్కడుంది? ఛీ, నీవింత దుర్మార్గుడువని అనుకోలేదు. నన్నెందుకు ఇలా పీడిస్తావు? నీకు నేను ఏం అపకారం చేశాను? పాప మీద నీకెందుకింత పగ? ఆ మాటలు విన్న రంగారావు గారు ఒక క్షణం వింటున్నది ఏమిటో అర్థం కానట్టు నిలబడ్డారు. మరుక్షణం ఆయన ముఖం నల్లబడింది. ఆయనకు తెలియకుండానే గదిలోకి అడుగు వేశారు. ఆయన్ని అలా అనుకోకుండా హఠాత్తుగా చూసిన ఇద్దరు నిశ్చేష్టులైపోయారు. శ్యామల ప్రాణాలు పైనే పోయాయి. రంగారావు ఇద్దరి వంక ఒకసారి చూసి, ఏమిటిది? ఏమిటా రహస్యం? గంభీరంగా అడిగారు. తుఫాను ముందు ప్రశాంతతలా నిశ్చలంగా గంభీరంగా అడిగారాయన. అతను శ్యామల వంక, ఆయన వంక చూసి మరి క్షణం అక్కడి నుంచి పారిపోబోయాడు. అడుగు కదిపావంటే నరికేస్తాను. ఆ రహస్యం ఏమిటో చెప్పు. రంగారావు గుమ్మానికి అడ్డంగా చేతులు పెట్టి గంభీరంగా అడిగారు. అతను ఒక క్షణం నిస్సహాయంగా చూసి తడబడుతూ, ఉషా అనాథ కాదు, ఆవిడకి తెలుసు, గట్టిగా అడగండి, ఆమె చెప్తుంది అంటూనే ఆయన పక్క నుంచి దూసుకుపోయాడు. రంగారావు ఒక క్షణం తెల్లబోయి తేరుకుని చూసేసరికి శ్యామల కూడా లేదక్కడ.
రాబోయే ప్రళయాన్ని ఊహించి ఆ రోజంతా శ్యామల రంగారావు గారి నుంచి ముఖం చాటేసుకుని తిరిగింది. ఆయనకి ఒంటరిగా కనబడకుండా జాగ్రత్త పడింది. ఆయనకి కోపం విజృంభిస్తే నిలబడ్డం కష్టమని ఎవరి నోటో వింది. కానీ అలాంటి పరిస్థితి అప్పటి వరకు ఆమెకి తటస్థపడలేదు. కానీ ఇప్పుడు శ్యామలకేం చేయాలో, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అంతుబట్టలేదు. కానీ ఆశ్చర్యంగా రంగారావు ఆ విషయం మర్చిపోయినట్టు, ఏం జరగనట్టు గంభీరంగా ఉండిపోయాడు రోజంతా. ఆ రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన పడుకుని ఉంటారన్న నమ్మకంతో చడీ చప్పుడు లేకుండా గదిలోకి ప్రవేశించింది శ్యామల. మెల్లిగా నడిచిన మంచం చేరేంతలోపు లైటు వెలిగింది. ఆమె బిత్తరపోయింది. రంగారావు సోఫాలో కూర్చుని ఉన్నారు. శ్యామల వంక ఒక క్షణం పట్టి పట్టి చూశారు. నీకోసమే చూస్తున్నాను, ఇంత ఆలస్యం చేశావేం? ఆయన గొంతు ప్రశాంతంగా ఉంది. తుఫాను ముందు ప్రశాంతత అనుకుని చిన్నగా వణికింది శ్యామల. ఉషని పడుకోబెడుతున్నాను తడబడుతూ జవాబిచ్చింది. రా, ఇలా కూర్చో, సోఫా చూపారాయన. ఆమె ఊహించిన కోపావేశానికి బదులు ఈ శాంతం, సౌమ్యత ఆమెనింకా బెదిరిస్తున్నాయి. అలజడితో సోఫాలో ముడుచుకుని కూర్చుంది. రంగారావు గంభీరత శ్యామల వంక చూశాడు. శ్యామల, నీవు అందమైన దానివని, తెలివైన దానివన్న సంగతి తప్పించి నీ గురించి కానీ, నీ పుట్టు పూర్వత్రాల గురించి కానీ నాకేం తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నమూ చేయలేదు. అయినా నీపై నమ్మకం ఉంది. నీ ప్రవర్తన మీద విశ్వాసంతో నిన్ను పెళ్ళాడాను. వంశ ప్రతిష్టలకి ప్రాణం పెట్టే నేను నీకోసం అవన్నీ తృణప్రాయంగా వడిచి నిన్ను చేపట్టాను. నా ఎడల నీకెలాంటి భావం ఉన్నా లేకపోయినా కేవలం మానవ ధర్మంగా నేనుంచిన నమ్మకానికి, విశ్వాసానికి బదులివ్వాలి నువ్వు. అవునంటావా? అతి సున్నితంగా మెత్తగా మొదలైన సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో గ్రహించి వణికింది శ్యామల. ఆయన వంక చూడలేక తలవాల్చుకుంది. ఉష ఎవరు? ఈసారి ఆయన గొంతు మరింత గంభీరమైంది. శ్యామల మాట్లాడలేకపోయింది. ఇప్పుడు ఇంకా మాటలు మింగి ప్రయోజనం లేదు. రహస్యం దాచి లాభం లేదు. నేనేదో ఒక నిర్ణయానికి వచ్చే లోపల నువ్వు చెప్పదలిచింది చెప్పడం మంచిది. ఆ తరువాత విచారించినా ప్రయోజనం లేదు. శ్యామల కళ్ళల్లో నీళ్లు తిరిగింది. ఉష ఎవరో నీకు తెలుసునన్న సంగతి తెలుస్తూనే ఉంది. మధ్యాహ్నం జరిగింది చూశాక, విన్నాక ఏమాత్రం బుద్ధి ఉన్నవాడికన్నా అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు నేను అడిగేది అది ఎవరికి పుట్టిందని కరుకుగా అడిగారు. శ్యామల ఒకసారి తలెత్తి చురుకుగా చూసింది. కళ్ళు నీటి పొరల్లో మెరిశాయి. మీరు ఊహించినది సరికాదు, పొరబడుతున్నారు. పొరపాటు ఇప్పుడు పడడం ఏం? నిన్ను పెళ్లాడినప్పుడే పొరబడ్డాను. ముఖాన్ని, మాటలని చూసి మోసపోయాను. నీ అందంలాగే నీ మనసు, నీ గర్వం నిర్మలమైనదని అనుకోవడం పొరపాటు కదూ. మట్టిలో అణిగిపోయిన వజ్రాన్వి అనుకున్నాను గాని నీ నిజస్వరూపం బొగ్గని మరిచిపోవడం పొరపాటు కాదు. కానీలే, అయిపోయిన దానికి బాధపడే మనిషినా నేను. పరిస్థితి క్రమంగా మారుతుంది. రంగారావు గొంతు కఠినంగా, తీవ్రంగా అవుతుంది. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. ఇందులో నన్ను శంకించవలసింది ఏమీ లేదు. నేనేం పాపం ఎరగను. నా మాట నమ్మండి. శ్యామల దీనంగా అంది. ఉష ఎవరు? రోడ్లంటా తిరిగే ఆ రౌడీ కూతురేనా? ఈ రహస్యం దాచడానికి ఇంతవరకు ఎంత డబ్బు తగలేశావు? తీక్షణంగా చూశాడు రంగారావు. శ్యామల దీనంగా, నిస్సహాయంగా చూసింది. ఉష ఎవరో చెప్పలేను. చెప్పనని ఒకరికి మాట ఇచ్చాను. దయచేసి ఆ సంగతి అడక్కండి. మీ నుంచి దాచగలిగారు. అది చెప్పగలిగే శక్తి నాకు లేదు. నిజం చెప్తున్నాను. ఉషకి తల్లిదండ్రులు లేరు. ఉష మన ఇంటికి వచ్చేదాకా అతనెవరో నాకు అసలు తెలియదు. రంగారావు హేళనగా నవ్వారు. శ్యామల, అబద్ధం అడిగినా అతికినట్లుండాలి. అతడెవరో తెలియకుండానే 2 సార్లు డబ్బిచ్చావన్నమాట. శ్యామల, ఇంకా నన్నెందుకు నమ్మించాలని చూస్తావు? ఎందుకు ఇంకా వంచిస్తావు? ఆయన గొంతు కంపించింది. భగవంతుడికి సాక్షిగా చెబుతున్నాను, అతనికి నాకు ఏ సంబంధం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తొందరపడి అనుమానించకండి నన్ను. అయితే ఉష ఎవరో చెప్పు. శ్యామల నిస్సహాయంగా చూసింది. కొద్ది క్షణాలు ఆమె జవాబుకి ఎదురు చూసినా సరే ఇంకా మాట్లాడవలసింది ఏమీ లేనట్టు లైట్ ఆర్పి మంచం మీద పడుకున్నారు రంగారావు. ఆయనకి బాగా కోపం వచ్చిందన్న సంగతి శ్యామలకి అర్థమైంది. కానీ అప్పటికి ఆ గండం గడిచినందుకు సంతోషించింది. కానీ ఆ సంతోషం తెల్లవారేసరికే మాయమైంది. ఉదయం శ్యామల నిద్రలేచేసరికి ఆయన ఇంకా లేవలేదు. శ్యామల మామూలు అలవాటు ప్రకారం కాలకృత్యాలు తీర్చుకుని పూజ ముగించి 1 గంట పోయాక కాఫీ కప్పుతో గదిలోకి ప్రవేశించింది. అలవాటుకి విరుద్ధంగా రంగారావు అప్పటికే లేచిపోయారు. అంతేకాదు, స్నానం కూడా ముగించి బట్టలు వేసుకున్నారు. మంచం మీద ఆయన సూట్ కేసు సర్ది ఉంది. శ్యామల ఆశ్చర్యంగా, అప్పుడే లేచారే? ఇంత ఉదయాన్నే ఎక్కడికి ప్రయాణం పెట్టుకున్నారు? అంది.
రంగారావు మాట్లాడలేదు. ఆయన చూపులో నిశ్చలత, ఒక విధమైన స్థిరత్వము చూసిన శ్యామలకి సగం సంగతి అర్థమైంది. రాత్రి జరిగిన సంభాషణ పూర్తి కాలేదన్నది అర్థం చేసుకుంది. బట్టలు వేసుకుని అద్దం ముందు నిలబడి దువ్వుకుని సావకాశం శ్యామల వైపు చూశారు. శ్యామల, రంగారావు గొంతు దృఢంగా ఉంది. నిన్న ఈ సంగతి జరిగిన దగ్గర నుంచి నేను ఒక్కటే విషయం ఆలోచిస్తున్నాను. ఈ అవమానానికి పరిష్కారం ఏమిటని. ఇది నా ఒక్కడికే కాదు, మొత్తం మా వంశానికే గౌరవమానం. వంశం పరువు ప్రతిష్టలకి ప్రాణం పెట్టే నేను తొందరపడి చిన్న తప్పు చేసినందుకు నాకు ఈ శిక్ష సరి అయ్యిందే. ఇంత జరిగాక ఇంకా మనిద్దరి మధ్య పాతభావాలకి చోటుండదు. అలా అని నిన్ను బయటికి పంపి నా పరువు ప్రతిష్టలకి భంగం కలిగించుకోను. ఈ నిజం బయటపడ్డాక ఇంకొకరెవరన్నా అయితే ఏం చేసి ఉండేవారో. అయినా నిన్నింత అభిమానించిన ఈ చేతులతో అంత పని చేయలేకపోయాను. ఈ అసక్త నాది. ఆ రాత్రంతా ఆలోచించాక మనిద్దరిలో ఎవరో ఒకరే మిగిలి ఉండడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాను. అంతకన్నా గత్యంతరం కనబడలేదు. చెప్పింది అర్థమైందనుకుంటాను. నేను మద్రాసు వెళ్తున్నాను. నేను మళ్ళీ తిరిగొచ్చేసరికి ఈ ఇంట్లో ఇదివరకటి శ్మశాన శాంతి కనబడాలి. 2 రోజుల్లో నాకు టెలిగ్రామ్ అందకపోతే నీవు మొండికెత్తితే సరే, నువ్వింక నన్ను చూడలేవు అంటూ ఆయన ఇటాచీ చేతులకు తీసుకున్నారు. ఇంకా చెప్పవలసింది ఏం లేనట్టు గుమ్మం వైపు అడుగులు వేశారు. చకితురాలై చేష్టలు దక్కి అయోమయంగా వింటున్న శ్యామల అదిరిపడి చటుక్కన తెలివి తెచ్చుకుంది. గబగబా గుమ్మం వైపు వెళ్ళింది. ఆగండి, ఒక క్షణం నిలబడండి. ఇంత కఠిన శిక్ష విధించాల్సిన ఘోర పాపం నేనేం చేయలేదు. నిజం చెప్తాను, తొందరపడకండి వణుకుతూ అంది. రంగారావు శ్యామల వంక నిర్లిప్తంగా చూశారు. ఆ అవకాశం నిన్న రాత్రి నేనిచ్చాను. ఇప్పుడింకా నీ కట్టుకథలు వినే ఓపిక నాకు లేదు. ఆయన గుమ్మానికి అడ్డుగా ఉన్న శ్యామలని తప్పించుకుని వెళ్ళి కారులో కూర్చున్నారు. ఆగండి ఆగండి, శ్యామల వెంట పరిగెత్తింది. శ్యామల ముఖాన ఇంత దుమ్ము కొట్టి పరిగెత్తింది కారు. నిశ్చేష్టురాలైపోయింది శ్యామల. మద్రాసు చేరిన 3వ రోజున ఆవేదనగా, ఆత్రంగా రాబోయే టెలిగ్రామ్ కోసం చూడసాగారు రంగారావు. గత 2-3 రోజులుగా ఆయనగా లేడు. శ్యామలతో ఉన్న అనుబంధం కొద్ది రోజులదే అయినా ఆమె పట్ల ఆయనకి ఉన్న మమతానురాగాలు ఎంత ప్రయత్నించినా దూరం చేసుకోవడం ఆయన వశం కాకపోయింది. ఆమె తప్పు చేసినా అంత కఠిన శిక్ష విధించకపోవలసిందేమో, ఆమె పట్ల కాస్త దయ చూపాల్సిందేమో అని ఒక క్షణం మదనపడేవారు. మరుక్షణం తన పరువు ప్రతిష్టను నిలుపుకోవడానికి ఇంతకంటే గత్యంతరం ఏముంది అని నచ్చజెప్పుకునేవారు. ఒక మనిషి ప్రాణం కంటే నీ పరువు ప్రతిష్టలు ముఖ్యమా అని అంతరాత్మ నిలయేసేది. కాకపోయినా ఇలాంటి ఆమెతో మార్గం అనుకునేవారు ఒకసారి ఒక నిర్ణయానికి సరైనదా కాదా అన్న మానసిక సంఘర్షణ మధ్య నలిగిపోతూ ఏం చేయాలో తెలుసుకోలేని స్థితిలో తనను తాను మర్చిపోవడానికి రోజంతా తాగుడుతో గడిపేవాడు. ఏ క్షణాన టెలిగ్రామ్ వస్తుందోనని ఎదురు చూస్తున్న ఆయనకి 2వ రోజున ఇంటి నౌకరు స్వయంగా తెచ్చి ఇచ్చిన పార్సిల్ అందింది. అది శ్యామల దగ్గర నుంచి అని అర్థం కాగానే ఆశ్చర్యంగా, ఆరాటంగా విప్పి చూశాడు. అందులో ఒక డైరీ ఉంది. ఆయనకేం అర్థం అవ్వలేదు. ఆశ్చర్యంగా డైరీ పేజీ తిప్పారు. అది చనిపోయిన ఆయన తమ్ముడు మాధవ్ది. శ్యామల మాధవ్. ఆ డైరీలో అంతుపట్టక ఆయన మరో పేజీ తిప్పారు. దయచేసి ఈ డైరీ 14వ పేజీ నుంచి చివరి వరకు పూర్తిగా చదవండి శ్యామల అని ఉంది. శ్యామలకి తమ్ముడు డైరీకి ఉన్న సంబంధం ఏమిటో అర్థం కాక ఆశ్చర్యంగా, కుతూహలంగా 14వ పేజీ తిప్పారు. రంగారావు తేదీల వారీగా రాసి ఉన్న డైరీ 2 పేజీలు చదవగానే ఆయనకు కుతూహలం ఇనుమడించింది. తారీఖులు మరిచిపోయి ఓ కథల ఆ డైరీ చదువుతుంటే ఓ దృశ్య కావ్యం చదువుతున్న అనుభూతితో తనని తాను మరిచి ఆరాటంగా చదవసాగాడు. శిక్ష 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.